వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ వాడకం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆ వివరాలు చూద్దాం. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు 30 డేస్ కూడా మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ అంటే మనకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీసులు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు జ్యుడిషియరీ అందరి కోఆర్డినేషన్తో ఈరోజు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు జరుపుతూ ఉంటాము. బట్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాసోత్సవాలు అంటే జనవరి 1 నుంచి 31 వరకు కూడా మనకి మాసోత్సవాలు అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, చాలా వరకు మనకి దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మోర్ దాన్ 1.5 lakh డెత్స్ మనకి రోడ్డు ప్రమాదాల్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాలి, అదేవిధంగా మనకి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మనము 2 వీలర్స్ ర్యాలీని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ ముఖ్యంగా వాళ్ళు హెల్మెట్ ధరించడము చేసుకోవాలి. అదేవిధంగా మనకి 4 వీలర్స్లో వెళ్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. మనము గవర్నమెంట్ తరఫున ఎన్ని ఫైన్స్ అవి ఇంపోజ్ చేసినా కూడా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మనము నిజామాబాద్లో ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆదేశం ప్రకారంగా ఈరోజు జనవరి 1 నుంచి 31 వరకు మాసోత్సవాలు ట్రాఫిక్ అవేర్నెస్ సందర్భంగా సేఫ్టీ మంత్గా ప్రకటించబడింది. దయచేసి ఇక్కడ ఈ రోడ్ మీదకి వచ్చిన ప్రజలందరూ సైకిల్ రోడ్డు మీద ప్రయాణం చేసినట్లయితే హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. కారులో అయితే మీ ప్రాణాలకు మీరే రక్షణ కల్పించుకునే విధంగా మేడం గారు చెప్పినట్టు, డీజే గారు చెప్పినట్టు, గౌరవ డీజే గారు చెప్పినట్టు లక్షలలో బండి పెట్టుకుంటారు, కానీ లక్షల రూపాయలు పెట్టి బండి కొంటారు, కానీ ఒక హెల్మెట్ కొరకు తన ప్రాణంకి రక్షణ ఇచ్చే హెల్మెట్ కొనడంలో నిర్లక్ష్యం వహిస్తారు. దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులు, మీ కుటుంబము, భార్య పిల్లలను అనాథలుగా చేసే వారు అవుతారు. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం వహించకుండా హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. అదేవిధంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నా, చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇచ్చేసి బండ్లు ఇచ్చేసి చిన్నపిల్లల ప్రాణాలకు, మీ పిల్లల ప్రాణాలకు హాని కలిగించే అవకాశం మీరు కల్పిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు నడపడం వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లలకు బండ్లు ఇచ్చినట్లయితే పెద్దవాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరూ మీరు అవగాహన కల్పించుకోవడమే కాకుండా పబ్లిక్ కూడా అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడుకోవాలని నేను మా నిజామాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను. ఈరోజు మన నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సేఫ్టీ మాసోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు హెల్మెట్ వేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటనే దాని మీద ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. హెల్మెట్ అనేది అందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. బండి ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనము లక్షల్లో ఖర్చు పెట్టి బండి కొనుక్కుంటాం, కానీ ఒక 1000 రూపాయలు 2000 పెట్టి హెల్మెట్ అనేది మనం కొనుక్కోవట్లేదు. హెల్మెట్ మన సేఫ్టీ కోసమే, మనం పెట్టుకోవడం కోసమే. హెల్మెట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు ఇందులో. ఇది మనం సేఫ్గా ఉండాలి, తద్వారా మన కుటుంబానికి మనం అండగా ఉండాలి. కాబట్టి మన సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి. మనం చూస్తే యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా అలా రోడ్డు మీద పడిపోయి తలపగిలి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. హెల్మెట్ ఉంటే మనకి అది మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక ఆయుధం లాగా ఉంటుంది. కాబట్టి హెల్మెట్ కొనుక్కొని బండికి తగిలించుకోవడం కాకుండా తలకి పెట్టుకొని అందరూ కూడా ఈ సేఫ్టీ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ
క్షేమంగా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మనకి సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటాలు ఎగరేయడం సంతోషమే, కానీ దానికి ఈ చైనా మాంజా థ్రెడ్ ఏదైతే ఉందో అది వాడకూడదు, అది నిషేధించబడింది. ఇప్పుడు అది వాడినా అమ్మినా కనీసం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అట్లాగే ₹1,00,000 వరకు ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి కొనుక్కునే వాళ్ళు కూడా చైనా మాంజా థ్రెడ్ ఎవరైనా అమ్మితే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసుకి ఇవ్వాలి. అలాగే అది కొనకుండా కాటన్ థ్రెడ్ తోటి, అంటే అది కూడా మనం సేఫ్గానే ఆడుకోవాలి. గాలిపటం ఎగరేయడం అనేది మనకి ప్రాణాంతకం కావద్దు, మన వల్ల ఇంకొకళ్ళ ప్రాణం పోవద్దు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చైనా మాంజా థ్రెడ్ తగిలి చాలామంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తించి ఇది ఇప్పుడు శిక్షార్హమైన నేరం, చైనా మాంజా అమ్మడం కానీ వాడడం కానీ, ఇదంతా ప్రజలు కూడా గుర్తించి సేఫ్గా గాలిపటాలు ఎగరేయాలని. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.